ట్రీ మీడియాలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. కామన్ మ్యాన్ గా ఒక అబ్బాయి వచ్చాడు, పల్లవి ప్రశాంత్ మ్మ్. అనేసి. మ్మ్. సో ఆయన గురించి మీరేం చెప్తారు? ఈస్ ప్లేయింగ్ వెరీ వెల్. మ్మ్. గేమ్ అయితే బాగా ఆడుతున్నాడు, టాస్క్లు అవన్నీ. మ్మ్. కొన్నిసార్లు అంటే నేను మొన్న ఎక్స్ప్రెస్ చేశా నా లైవ్లో, మ్మ్. కొన్ని చోట్ల నాకు తన బిహేవియర్ నచ్చల. ఇక్కడ రతికతో ఉన్నప్పుడు నామినేషన్స్ టైంలో నామినేషన్ రతిక, ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ ఫన్. సి బిగ్ బాస్ నీడ్స్ దట్ ఫన్. ఆ ఫన్ ఇవ్వడంలో తప్పులేదు. ఓకే. ఇప్పుడు నేను శ్రీ సత్య కొన్ని టాస్క్లు ఆడిని కూడా ఫన్ గానే ఆడాం అవి. ఇప్పుడు వీకెండ్ టాస్క్స్ నాగ్ సార్ వచ్చినప్పుడు కొన్ని ఏమో సిల్లీ టాస్క్స్ ఏ ఉంటాయి, వాటికి పెద్ద మ్యాటరే ఉండదు. అందులో మేము కావాలని కొంచెం ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళం. తను కూడా చేసేది, అరే నేను నీకు ఫుడ్ పెడతా, నువ్వు గేమ్ ఓడిపో, ఇలాంటివి ఏవో చెప్పేది తను. బట్ అది మేము దాన్ని సీరియస్ గా తీసుకోవాలా, కానీ ఆడియన్స్ చాలా సీరియస్ గా తీసేసుకున్నారు. సో అది అంతా అలా మిక్స్ అయిపోయి అలా మీకు అనిపించింది. ఎవరు తప్ప అనిపించింది రతిక అండ్ ప్రశాంత్ ది కంపేర్ చేస్తే? ఇద్దరిది తప్పలేదు ఆ మ్యాటర్లో. నాకంటే ఎవర్ ఐ థింక్ ఉంటే ఇద్దరిది తప్పు ఉండాలి, లేకపోతే ఇద్దరిది లేదు. రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లేదు అన్నట్టు. సో ఇద్దరి ఐ మీన్ ఇట్ హ్యాస్ టు బి మ్యూచువల్ కాబట్టి వాళ్ళ ట్రాక్ అట్లా వెళ్ళింది. బట్ ఎనీవే లేటర్ ఆన్ హీ సెడ్, తన తర్వాత రిటర్న్ వచ్చినప్పుడు గేమ్ మార్చుకున్నాడు కదా, రియలైజ్ అయ్యాడు కదా తను. రియలైజ్ ఏముంది, నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు అమ్మాయి పోక్ చేస్తే అబ్బాయి నార్మల్ గా ఉండరు. సో స్టార్ట్ చేసింది రతిక కాబట్టి, సో ప్రశాంత్ మేబీ అలా కొంచెం చెప్పి- ఇన్నోసెంట్ కాబట్టి అలా ఐ కూడా డోంట్ తీసుకొచ్చారు. థింక్ పల్లవి ప్రశాంత్ అంత ఇన్నోసెంట్ అని నేను అనుకోను. చాలా స్మార్ట్ తను. ఓకే. తన గేమ్ ప్లే లో తెలిసిపోతుంది కదా తను ఎంత స్మార్ట్ అన్నది. అవును, గేమ్ ప్లే బాగా ఆడుతున్నాడు, but నామినేషన్స్ లో ఇలాంటి కూడా వాటిలో తెలుస్తుంది, weak ఏమో. లైక్ ద వే హీ కౌంటర్స్ పీపుల్. ఇప్పుడు వీళ్ళందరూ టీవీ యాక్టర్స్, ఎక్కడ భయం లేకుండా ఇచ్చేస్తున్నాడు కదా గట్టిగా. అవును. సో అంత ఇన్నోసెంట్ అయితే నేను అనుకోను. ఈస్ Mm. వెరీ స్మార్ట్, ఓకే. అందుకే ఇంతకాలం నడిచాడు. అండ్ ఐఎమ్ ప్రెటీ షూర్ హీ విల్ విన్. ఓకే. నాకు అనిపిస్తుంది తనే గెలుస్తాడు అనిపిస్తుంది. కానీ అంటే లైక్ ఇది కూడా ఉంది బయట రూమర్, లైక్ స్టార్ మా బ్యాచ్ ని విన్ అయ్యేలా చేస్తారు, స్టార్ మా బ్యాచ్ ని పుష్ చేస్తున్నారు అనేసి. అయి ఉండొచ్చు, బట్ స్టార్మా ఆల్సో లుక్స్ ఫర్, అంటే దిస్ ఇస్ మై ఒపీనియన్, ఇది ఫ్యాక్ట్ అని నేను చెప్పలేను, కానీ దే ఆల్సో లుక్ ఫర్ అ నైస్ స్టోరీ. ఒక మంచి స్టోరీ ఆర్క్ కోసం చూస్తారు. లైక్ ఒక కామన్ మ్యాన్ విన్నర్ అయితే అది చెప్పుకోవడానికి చాలా బాగుంటది కదా, వాళ్ళ టీఆర్పీ కూడా చాలా మంచి పుష్ ఉంటుంది. ఇప్పటిదాకా వచ్చిన కామన్ మ్యాన్ ఎవరు అంత స్ట్రాంగ్ గా ఆడలా. సో ఈ అబ్బాయి ఆడుతున్నాడు, ఇంత దూరం వచ్చాడు, ఓకే. అండ్ జనాల సపోర్ట్ కూడా చాలా హెవీగా ఉంది. సో ఖచ్చితంగా దే వోంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ టు మేక్ హిమ్ అ విన్నర్. ఓకే. అండ్ వాళ్ళు ఏంటంటే ఆ టీఆర్పీ కూడా చూసుకుంటారు. ఇప్పుడు దీనివల్ల వాళ్ళకి రూరల్ సెక్షన్స్ లో, టౌన్స్ లో మంచి టీఆర్పీ వచ్చి ఉంటది. సో అది కూడా వాళ్ళ అది గ్రాప్ చేసుకోవడానికి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఓకే. ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ అన్ని ఉంటాయి, అవన్నీ వదిలేసి మన సీరియల్కి గెలిపిద్దాం ఎందుకంటే అగైన్ అది మళ్ళీ వాళ్ళకి బ్యాడ్ నేమ్. టీఆర్పీ కూడా అప్పుడు ఆల్రెడీ లాస్ట్ reverse టైం అవుతది. బ్యాడ్ నేమ్ వచ్చింది మళ్ళీ, ఎందుకని చెప్పి ఓకే. ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉంటారు. సో ఈ సీజన్ లో బయటికి వెళ్ళిన వాళ్ళు, లోపల ఉన్న వాళ్ళు, మొత్తం అందరిలో మీరు టాప్ 5 లో 1 2 3 4 5 అలా చెప్పాలంటే మీ ఒపీనియన్ ప్రకారం అన్ఫెయిర్ ఎలిమినేషన్స్ జరగకుండా ఉంటే మేబీ ఇది లిస్ట్ అని 5 4 3 2 1 చెప్పండి. హూ డిజర్వ్స్? చాలా కష్టమైన క్వశ్చన్ ఇది, ఎందుకంటే ఒక్కొక్క పాయింట్ ఆఫ్ టైంలో ఒక్కొక్కరు బాగా ఆడారు. నాకు ఇనీషియల్ ఫస్ట్ 5 to 7 వీక్స్ నాకు శివాజీ గారి గేమ్ ప్లే బాగా నచ్చింది. హిస్ స్ట్రాటజీస్, హిస్ మైండ్ ప్లే, ఆయన ఫిజికల్ గా ఎన్ని ఇష్యూస్ ఉన్నా కూడా హీ స్టిల్ ట్రైడ్ హిస్ బెస్ట్, లెవెల్ బెస్ట్. సో ఆ రకంగా నాకు శివాజీ గారు బాగా నచ్చారు. అండ్ అమర్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్, మంచి ఫ్రెండ్ నాకు. మీకు అంటే అమర్ బయట కూడా అంతేనా, లోపల అంటే హీఈస్ ఇంతేనా? వెరీ చైల్డిష్ గై, బట్ మంచోడు మనిషి. యాజ్ అ బయట పర్సన్ మంచోడా అంటే లోపల డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారా? అదేం అయితే లేదు. ఏదో ఒక ఫాల్స్ ఉండాలి, బయట ఇలాంటి వాడు అయి ఉండాలి, లేకపోతే లోపల అలాంటి వాడు అయి ఉండాలి. కొన్ని లోపల టైమ్స్ నేను- సైకోలా బిహేవ్ చేస్తున్నారు కదా. అంటే బేసికల్లీ అక్కడ ఉన్న ప్రెషర్ అట్లా ఉంటది, మెంటల్ ప్రెషర్. ఇప్పుడు ఇఫ్ యూఆర్ మనకు ఒక మనిషి పడట్లేదంటే హౌస్ లో, అది ఎస్కలేట్ అయిపోతుంది ఆఫ్టర్ అ పాయింట్. ఎందుకంటే ఇంక మనకి ఇప్పుడు మనకి బయట వరల్డ్ లో ఒక మనిషితో మనం పడట్లేదు అనుకో, మనం మాట్లాడడం మానేస్తాం. అవును. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళతోనే ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళతోనే గేమ్స్ ఆడాలి, వాళ్ళతోనే ఫుడ్ వండి తినాలి, పడుకోవాలి. సో అదేంటంటే అది ఆ ప్రెషర్ బిల్డ్ అవుతూ ఉంటుంది. సో అది ఒక్కొక్కసారి బర్స్ట్ అయిపోతుంది. ఓకే. అండ్ అది ఒక్కోసారి జెన్యున్ గానే ఉంటుంది, ఒక్కోసారి కొంచెం వీళ్ళు ఎగ్జాగరేట్ చేస్తారు
వాట్ ఎవర్ రీజన్స్, కంటెంట్ అనుకోవచ్చు, ఇంకోటి ఏదో అనుకోవచ్చు, or కొన్నిసార్లు నిజంగానే జెన్యున్ గానే బర్స్ట్ అవుతారు. ఓకే. అదేంటని మనకు తెలియదు కదా. ఇప్పుడు మ్మ్. అక్కడ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది మ్మ్. అది ఎంతవరకు జెన్యున్ కాదు అన్నది. ఓకే. చూసేవాళ్ళు జడ్జ్ చేసేవాళ్ళు చేస్తూనే మ్మ్. ఉన్నారు. మ్మ్. బట్ ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కసారి కొన్ని ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు అమర్కి ఏ విషయంలో అన్ఫేర్ అనిపించిందంటే, తన్ని బాగా కిండల్ చేస్తున్నారు అంతే. ఇప్పుడు హౌస్ మేట్సే తక్కువ చేసి మాట్లాడుతున్నారు చాలా సార్లు. అంటే చాలా ఫౌల్ గేమ్స్ ఆడారు అండ్ ఆ, ఏడ్ చేస్తుంటారు త్వరగా, స్పోర్టివ్ గా ఉండరు, అందుకనే కదా తక్కువ చేస్తున్నారు. సో మనం ఎలా రెస్పాండ్ అయితే దాన్ని బట్టి రియాక్షన్ కూడా ఉంటుంది. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్, ఇప్పుడు ఒక రెస్పెక్ట్ అనేది, ఇప్పుడు ఈజ్ అన్ యాక్టర్. ఇప్పుడు మనం ఇంట్లో ఫ్రెండ్స్ తోటి బయట మాట్లాడుకునే పద్ధతి వేరే ఉంటది. వెన్ లాట్ ఆఫ్ కెమెరాస్ ఆర్ వాచింగ్, యూ హ్యావ్ టు బి రెస్పెక్ట్ఫుల్ టువర్డ్స్ అదర్ కంటెస్టెంట్స్. సో ఎవరు అమర్దీప్ ని అలా కించపరిచేలా మాట్లాడుతున్నారు ఉన్నారులే, అనుకున్నారు? పేర్లే ఎందుకు గానీ. శివాజీ గారు. ఏమో అంటే నేను 2-3 సార్లు చూసా, నాట్ జస్ట్ హిమ్, శివాజీ గారే కాదు మిగతా వాళ్ళు కూడా. ఐ ఫెల్ట్ అన్నెసెసరీలీ తన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అనిపించింది. అంటే కామెడీ రూపంలో తన్ని కొంచెం తొక్కుతున్నారు అనిపించింది. ఓకే. అంటే హీ మైట్ బి ప్లేయింగ్ బ్యాడ్ గేమ్. ఇప్పుడు మ్మ్, అమర్ సరిగా ఆడుండకపోవచ్చు, బట్ అలా అని చెప్పి ఇలాగా తక్కువ చేసి మాట్లాడకుండా ఉండాల్సిందేమో కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో ఓకే. అనిపించింది. అంటే బయట కూడా ఇలానే ఈజీగా అంటే తను poke కొంచెం చేస్తే స్పోర్టివ్ కాబట్టి స్పోర్టివ్ గా తీసుకుంటున్నాడు. ఆ, ఇప్పుడు ఓకే. ఈవెన్ ఐ వాస్ సబ్జెక్ట్ టు దట్. మ్మ్. నేనున్నప్పుడు కూడా నన్ను కూడా కొంతమంది ఇలాగ నేమ్స్ పెట్టి మాట్లాడడం, ఇలా పిచ్చి పిచ్చిగా పోకింగ్ చేయడం ఇలాంటివి మ్మ్, జరిగాయి. మ్మ్, మ్మ్, కానీ నేను ఒక పాయింట్ తర్వాత నేను బస్ట్ అయిపోయి నేను వాపస్ రిటర్న్ ఇచ్చా. మ్మ్, గొడవ వేసేసుకున్నాను వాళ్ళతోటి. మ్మ్. కాకపోతే అమర్ అది చేయలేకపోతున్నాడు. అమర్కి ఆ ఫ్రెండ్షిప్, ఆ సీనియారిటీ ఎందుకు అంటే ఇప్పుడు శివాజీ గారి దగ్గర ఉన్న ఫ్రెండ్షిప్ ప్రశాంత్ దగ్గర ఉండదా? అంటే శివాజీ గారు ఉండదుగా. ఏం చెప్పినా చాలా నైస్ గా, తిట్టినా కొట్టినా చాలా సైలెంట్ ఉంటాడు. అదే ఇప్పుడు శివాజీ గారు ఇండస్ట్రీ కాబట్టి తనకు ఆ రెస్పెక్ట్ ఇస్తున్నాడు. మ్మ్. ప్రశాంత్ కి ఆ యాంగిల్ తినకి లేదు కాబట్టి, మ్మ్. అండ్ అట్ ద సేమ్ ఏజ్ ఇది ఉంది కాబట్టి హీఈస్ ఏబుల్ టు ఆ ఫ్రీడమ్ తీసుకుని ఇవ్వగలుగుతున్నాడు. మ్మ్. బట్ శివాజీ గారికి ఇవ్వలేకపోతున్నాడు, ఎందుకంటే ఆయనకి ఆ సీనియారిటీకి రెస్పెక్ట్ ఇస్తున్నాడు కాబట్టి. అంటే మీరు ఏం చెప్తున్నారు ఇండైరెక్ట్ గా? అంటే ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పర్సన్ కాబట్టి రెస్పెక్ట్ ఇస్తున్నాడు, కామనర్ కాబట్టి కామనర్ అని రెస్పెక్ట్ కాదు, ఇవ్వట్లేదు. కామనర్ అని చెప్పట్లా, సేమ్ ఏజ్ కాబట్టి. సేమ్ ఏజ్ కాబట్టి అంటే అప్ టు ఇప్పుడు లిమిట్ ఇదే ఉంటుంది. బిహేవియర్ ఐ థింక్ తను మిగతా కంటెస్టెంట్స్ ఎవరితో కూడా చేయలేదు, ఓన్లీ ప్రశాంత్ వేరే వచ్చేసరికి వాళ్ళతో కూడా గొడవ పడ్డాడు చాలా కదా. ఎవరితో? గౌతమ్తో గొడవ పడ్డాడా? గొడవలు ఈస్ కామన్, బట్ ప్రశాంత్ ని ఇప్పుడు శివాజీ గారు అమర్దీప్ ని హర్ట్ చేస్తున్నారని మీరు అన్నారు కదా ఇందాక, కొన్ని వర్డ్స్ మేబీ ఫ్యూ పీపుల్ అన్నెసరీగా. సో అమర్దీప్ ప్రశాంత్ ని అలా చేస్తున్నాడని చాలా మంది వ్యూవర్స్ కనిపిస్తుంది. ఈజీగా మాట్లాడడం, మీరు అది మొన్న తప్పే. నాగ్ సార్ కూడా తిట్టారు, లైక్ ఎందుకు పుష్ మెడ చేశాడు కదా, పెట్టుకుని పుష్ చూసాను, చేస్తున్నావు అది అనేసి. చూసా. Yeah, అండ్ తిను కూడా రెచ్చగొట్టుకని చాలా సైకో లాగా గొంతు పోయేలా అరవడం. రైట్. బయట ఇలాంటి నేచర్ ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేశారా? లేదు, నేను అంత ఫ్రెండ్ కాదు నేను. ఓకే. అంటే ఐ నో హిమ్ యాజ్ అ సో మీకేమనిపించింది? actor. కంటెంట్ కోసం అనిపించిందా? అది నేను పూర్తిగా చూడలేదు కదా, నాకు తెలియదు సరిగా. పూర్తిగా చూస్తే నేను చెప్పగలుగుతా కానీ అగైన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తే అది వేరే విధంగా కన్వే ఛాన్స్ ఉంది. మీ ఒపీనియన్ జస్ట్ కన్వే చేయండి. అంటే ఇప్పుడు నేను చూసిన కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో తిను ప్రశాంత్ అలా బిహేవ్ చేయకూడదని నాకు అనిపించింది. బట్ ఏంటంటే అలా ఎందుకు చేస్తున్నాడు, ఇతనితో ఎందుకు చేయట్లేదు అంటే ఇతను సీనియర్ కాబట్టి ఇతనితో చేయలేకపోతున్నాడు. ఆబ్వియస్లీ ఆ సీనియారిటీ అది అడ్డొచ్చేసి మనోడు ఆగిపోతున్నాడు. ఇతనితో ఎందుకు చేస్తున్నాడు అంటే మరి కామనర్ యాంగిల్ అయి ఉండొచ్చు, మేబీ ఆ భావం అయి ఉండొచ్చు, పుష్ చేస్తున్నాడు కదా అలా అని కూడా కాదు. కానీ సేమ్ ఏజ్ తో ఉండే ఒక ఫ్రీడమ్ ఉంటుంది. ఇప్పుడు మనం సేమ్ ఏజ్ అనుకో, మనం మాట్లాడుకునే ఇది పద్ధతి స్టైల్ మారిపోతుంది. ఇప్పుడు శివాజీ గారితో ఎప్పుడో అన్నయ్య అన్నయ్య అంటున్నాడు కానీ ఇప్పుడు అర్జున్ తో కూడా అట్లనే ఉంటున్నట్టున్నాడు, అంబటి అర్జున్ తో కూడా. బట్ వేరే కంటెస్టెంట్స్ ఇంకెవరున్నారు? తేజతో అలా ఉండలా, గౌతమ్తో అలా ఉండలేదు, ఇంకెవరున్నారు? యావర్తో కూడా అలా ఉండలేదు, యావర్తో కూడా గొడవ వేసుకున్నాడు కదా. సో సేమ్ ఏజ్ తో ఉన్న ఫ్రీడమ్ అదే కానీ ప్రశాంత్ తక్కువ ఈయన ఎక్కువ అని కాదు. నేనైతే అట్లా ఆలోచిస్తున్నా. ప్రశాంత్ అవుట్ సైడర్ కామనర్ కాబట్టి చులకన భావం నేను అనుకోవట్లా, సేమ్ ఏజ్ కాబట్టి అలా ఫ్రీడమ్ గా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాను. బట్ ఎంత సేమ్ ఏజ్ అయినా కూడా అట్లా బిహేవ్ చేయకూడదు. బికాజ్ ఇప్పుడు
ఆబ్వియస్లీ మనం ఇలాంటి ఒక గేమ్ షోలో ఉన్నాం, అందరం చూస్తున్నారు. సో ఒక మనిషిని ఇంకో మనిషిని తక్కువ చేసి మాట్లాడడం రాంగ్ అసలు. ఉమ్, ఉమ్. అది చేయకూడదు అది.